నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు మీద ఈగ వాలకూడదు. నేను చూసుకుంటానయ్యా. ఏంటి శక్తి, నీ తమ్ముణ్ణి కాపాడేస్తే నేను ఊరుకుంటాననుకున్నావా? వీళ్ళనంటే చెప్పింది మాత్రమే చెయ్యాలా? మేము చెప్పంది చేస్తాం కదా. నెక్స్ట్ నేను ఒకటి చేయబోతున్నాను. అదేంటో కనిపెట్టి చూద్దాం. కనిపెట్టరా. కమాన్ కమాన్, అందరినీ కొట్టి తరవేయండి. అన్నా అన్నా, ఏమైందన్నా? వీరభద్రం ఎవరు? శక్తి నా మీద చేయి చేసుకున్నా పర్వాలేదన్నా. శివయ్య కన్స్ట్రక్షన్స్ మీద చేయి వేస్తే మీ మీద చేయి వేసినట్టే అని తెలుసు కూడా చేయి వేశాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. శివయ్య శివయ్య అన్న ప్రతి చోట శక్తి శక్తి అనేలా చేశాడు. శివయ్య అన్న పేరే లేకుండా చేశాడన్నా. రావండి. విఘ్నేష్ బాబు, బాబు విఘ్నేష్, నా మాట విను, వెళ్ళొద్దు, నా మాట విను. మొత్తం అంతా వెతికాను. తమ్ముడిని ఎక్కడుంచాడో తెలియట్లేదు. హలో శక్తి, విఘ్నేష్ నన్ను కొట్టి తప్పించుకు పారిపోయాడు. ఏంటి? చెప్పాను కదరా నీకు. నేనెంతో చెప్పి చూశాను కానీ వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు నా సెల్ ఫోన్ తీసుకు వెళ్ళిపోయాడు. నువ్వు వాడితో మాట్లాడు. హలో అన్నా, నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. శక్తి దగ్గర నుంచి తప్పించుకొచ్చాను. అన్నా, నేను ఇంటికి వెళ్తానని తెలిసి శక్తి తప్పకుండా అక్కడికి వస్తాడు. మీరే నన్ను కాపాడాలన్నా. మంచి పని చేశావు. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను హనుమాన్ గుడి పక్కన ఉన్నానన్నా. ఏమ్మా శక్తి, నీ తమ్ముడు నీ దగ్గర నుంచి తప్పించుకొని నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వస్తున్నాడు. నేను వాడిని కాపాడాలంట. వాడు నా దగ్గరికి రావట్లేదు, చావు దగ్గరికి వస్తున్నాడు. పెట్టుకుంటావా? అన్నా, జరగకూడదనే కదరా నేను ఇన్నాళ్ళు కష్టపడింది. విఘ్నేష్, ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. ముందు ఇంటికి పోని, జరిగింది నాన్నకి చెప్పాలి. నాకేదన్నా జరిగితే నాన్న నిన్ను అపార్థం చేసుకుంటారు. ఎవరి గురించి దిగులేదు, నాకు నీ ప్రాణమే ముఖ్యం. చెప్పేది వినండి.
శక్తి ఏం జరిగిందిరా? శక్తి నాన్న, మన శక్తి నాన్న. విఘ్నేష్, విఘ్నేష్, అయ్యా, విఘ్నేష్ బాబుని కాల్చి చంపేశారయ్యా. విఘ్నేష్! అయ్యో విఘ్నేష్! అయ్యో విఘ్నేష్! ఎక్కడ్రా శక్తి? మన విఘ్నేష్ ఏంటి శక్తి, పోలీస్ డ్రెస్ వేసుకుని లోపలికి వచ్చావు? తప్పు. పోతే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావే, ఆ నలుగురు నేను చెప్పే అదంతా చేశారు. వాళ్ళని వదిలిపెట్టేసి. వదలను. సరే పో, మన తర్వాత మాట్లాడదాం. ఎప్పుడు మాట్లాడినా ఇంతే. కోపమా? కోపమే. నా మీద కోపం, మన మీద కోపం. నీకు నచ్చని డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడే అనుకున్నాను నాకు నచ్చంది ఏదో చెయ్యబోతున్నావు అని. ఏం జరిగింది? ఇక నుంచి వద్దు, ఆపేద్దాం. తప్పు చేస్తున్నావు. ఇప్పుడేంటి సడన్ గా? నీ వైపు నుంచి చూసినప్పుడు నువ్వు రైట్ అనే అనుకున్నాను. ఇటువైపు నుంచి చూస్తుంటే అంతా తప్పుగా ఉంది. మా నాన్న తప్పు చేయడం నాకు నచ్చలా. శక్తి, అసలు మంచి చేస్తున్నప్పుడే తప్పు జరుగుతుంది. తప్పు చేస్తున్నప్పుడు ఎదుటివాడి భయం మీద బతుకుతున్నావు. మనం తినే అన్నం మీద మన పేరు లేదు నాన్న. మరి ఇన్నాళ్ళు అదే కదా తిన్నావు. అప్పుడు తెలియలా. ఇప్పుడు మనస్సాక్షి. గడిద గుడ్డు, చెప్పింది మాత్రం చెయ్యి. నువ్వు చెప్పావని నేను పోలీసునయ్యాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవన్నీ వదిలే. శక్తి, ఈ శివయ్య ఏం వినాలనుకుంటున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడేదంతా నేను వినను. అదే ఎందుకంట, వినాలే, విని తీరాలి. శక్తి, నువ్వెవరితో? నా బాబుతో. శక్తి, ఎదిరించడానికి సిద్ధమయ్యావా? మార్చాలని సిద్ధమయ్యాను. దేన్ని మార్చాలని? నిన్ను మనిషిగా. అప్పుడు నాలా అవ్వాలి అన్నావు. ఇప్పుడు నీలా కాకూడదు అంటున్నాను. శక్తి, మాటలు జాగ్రత్తగా రానివ్వు. మాట్లాడతానయ్యా, మొత్తం చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. చిన్న చిన్న పిల్లలయ్యా, పొట్లోలా కట్టిపడేశారు. ఆపేద్దాం. రేయ్, ఈ శివయ్యని పక్కనే నిలబడి చూస్తుంటావు. ఎదురుగా నిలబడి చూసావా? చూస్తావా? వెన్నే చూపని వీరుడు వీడు, వెనకడు గేయని శూరుడు వీడు,
వాడినైనా ఎదిరిస్తాడు, శత్రువు గుండెలు నిదురిస్తాడు, దుర్మార్గులనే దండిస్తాడు, దురాగతాన్నే ఖండిస్తాడు, అడవి సింహమై గర్జిస్తాడు, అన్యాయాన్నే నిర్జిస్తాడు. లేపేయండి అయ్యా. మన విఘ్నేష్ని చంపింది వీడే, నేను నా కళ్ళతో చూశాను. తమ్ముడని కూడా చూడకుండా షూట్ చేసి చంపేశాడు. ద్రోహి, లేపేయండి అయ్యా. శక్తి, వీడిని చంపేయి. నా కొడుకు వీడిని చంపాడని నువ్వు చెప్పినా నేను నమ్ముండేవాణ్ణి. కానీ విఘ్నేష్ ని చంపింది వీడే, అది నీ కళ్ళారా చూశారని చెప్పావు చూడు, అక్కడే నువ్వు దొరికిపోయావురా. పుట్టినాడే పోవాల్సిన ప్రాణాన్ని పగ్గం వేసి ఆపినవాడ్రా వీడు. అగ్గిపుల్లని తలకిందులుగా పట్టుకున్నా నిప్పు పైకే ఎగిసి పడుతుందిరా. వీడు నా శక్తిరా. మరెందుకు వీడిని తన్నేనాని చూస్తున్నావా? ఈ శివయ్య ఓడిపోయాడురా. వీడి చేతుల్లో ఓడిపోకూడదన్న ఈగో వల్ల నా కొడుకుని పోగొట్టుకున్నానురా. అందుకే ఏంట్రా ట్విస్ట్ ఇస్తున్నారు? ఇద్దరు కొట్టుకొని ఒకడు పోతాడో, ఆ మిగిలిన ఒక్కడిని నేను లేపేద్దామనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని నన్నే లేపేయమంటారా? శక్తి, మీకు రెచ్చిపోరా.
ఇంతవరకు నేను కత్తిని కింద పారేసింది తప్పు చేయడానికి, ఇప్పుడు పారేసింది తప్పుని ఆపడానికి, నా శక్తి కోసం. ఇప్పుడు మీ అందరినీ పిలవడానికి కారణం, తెల్లారేసరికి ఈ ఊర్లో ఒక్క రౌడీ, ఒక్క క్రిమినల్ ఉండకూడదు. ఆపరేషన్ క్లీన్. ట్రైనింగ్ లో నేర్పించింది నేను మర్చిపోలా ఇంకా. तू आगे बढ़े जा, आफत से लड़े जा, आंधी हो या तूफान, रुकना तेरा काम नहीं, चलना तेरी शान, चल चल रे नौजवान. ఒక పోలీసోడు ఎప్పుడూ ముందడుగు వేయాలి, ప్రమాదం అని తెలిసినా పోరాడాలి, కారు చీకట్లు కమ్ముకున్నా సోలిపోకూడదు, వాడి నడకలో గంభీరం ఉండాలి. ఆటో నగర్ క్రిమినల్స్ ఎక్కువగా ఉండే చోటు. ఆల్ఫా టీమ్, yes sir, మీరు అక్కడికి వెళ్ళండి. బ్రావో టీమ్, yes sir, మీరు మధురా నగర్ కవర్ చేయండి. చార్లీ టీమ్, yes sir, మీరు సత్యనారాయణపురం. డెల్టా sir, బెన్ సర్కిల్ sir. శాంతి, మీరు వెటనరీ కాలనీ కవర్ చేయండి. yes sir. లెట్స్ మూవ్. నీ పుణ్యమాని వసూలు అదిరిపోతున్నాయి. నేను వసూలు చేయడానికి వచ్చానయ్యా. అరెస్ట్ ఆనందంగా ఆహ్వానించే మొదట అక్యూస్ నువ్వే. ఏంటి అరెస్ట్? ఏలెత్తితే ఇరిచేస్తాను, తీసుకెళ్ళండి. ఏంటన్నా నువ్వే ఇలా మధ్యలో నువ్వేట్రా? ఎదురుగా ఒక వాటర్ ట్యాంక్ ఉందా? అక్కడ ఉంటాడు. ఓకే సార్. రాత్రులు బరియల్ గ్రౌండ్ కి ఎవరు రారు సార్. గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళు. సార్ రౌడీ రాయాలందరూ ఇక్కడే డేరా వేశారు సార్. శక్తిరా ఏంటి శక్తి? రే వెళ్ళకండ్రా, మాట వినండ్రా. శివయ్య మనుషులు లోపలేయగలరా ఏంది? మా లాంటి వాళ్ళ కోసమే బెయిల్ కనిపెట్టింది. మీలాంటి వాళ్ళకి బెయిలు లేదు, జైలు లేదు. సార్, చెప్పమ్మా. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఏమ్మా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను. మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు పో బయటికి పో. నా హస్బెండ్ నరికేశారు సార్.
ఏంటన్నా ఎప్పుడు లేని కొత్తగా ఏంటి శక్తి? ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. ఏమండి భయంగా ఉందండి. పోలీసులు వచ్చారన్నా. ఏంటి అరెస్టా? వాడి పనేనా? వచ్చాడా వాడు? ఎక్కడున్నాడు? రేయ్ ఎక్కడా? తెలవరా గేటు? మీరు ఇంత మంచి పని చేశారు. మిమ్మల్ని తప్పుగా అనుకున్నామయ్యా. వచ్చే వర్షాలుగా ఇల్లు తట్టుకోవయ్యా. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చి 500 రూపాయలు డబ్బు ఇచ్చారు. మీరు బాగుండాలయ్యా. 500 కోట్లు గవర్నమెంట్ కూడా ఈ పని చేయలేదు. అలాంటిది మీకెలా చేయాలనిపించింది సార్? ఎలక్షన్ లో పోటీ చేసే ఐడియా ఉందా? ఇంత పెద్ద సాయం ఇంతకు ముందు ఎవరు చేయలేదయ్యా. మీరు చేసిన సాయానికి 100 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. నేతలు చెప్పినవే చేయరు, మీరు చెప్పకుండానే చేశారు. మీరు దేవుడయ్యా. రేయ్ ఆడిటర్, ఏం జరుగుతోందయ్యా? 150 ఎకరాల స్థలం, 500 కోట్ల డబ్బు మీరేనే సంతకం పెట్టారు. నేనెప్పుడయ్యా సంతకం పెట్టాను? నేను వద్దు అంటే నువ్వు పట్టుబట్టి చేస్తావు. పోరంబోకు స్థలానికి నువ్వు తప్ప పట్టా ఇంకెవరు తెప్పించగలరు? అందుకే నువ్వు చేసేది నేను చూస్తూ ఉన్నాను. తర్వాత నేను చేయాల్సిన పని చేశాను. నీ సంతకాన్ని నువ్వన్నా తప్పుగా పెడతావు, కానీ నేను ఎప్పుడు కరెక్ట్గా పెడతాను. నీకు నేనంటే ఎంత ప్రేమ! బ్యాంకు పాస్వర్డ్ ను కూడా ఇంకా మార్చకుండా శక్తి అనే ఉంచావు. నిన్నందరూ ఇప్పుడేదో అంటున్నారే, ఏంటది? దేవుడు దేవుడు అని. ఊళ్ళో వాళ్ళంటూ ముఖ్యం కాదు, నువ్వు మారాలి. మారిపో, వేరే దారి లేదు.
శక్తి మీ అబ్బాయి అనే భావన ఉన్నంత వరకు వాడిని ఏం చేయలేం. మీరు కొడుకని చూస్తున్నారు, వాడు తండ్రిని చూడడం లేదు, అందుకే గెలుస్తున్నాడు. వాడి ప్లేస్లో ఇంకొకడుండుంటే ఈ పాటికి ప్రాణాలతో ఉండుండేవాడా? మీరు గెలవాలంటే వాడిని మర్చిపోవాలి. శక్తిని మీ మనసులోంచి తీసిపారేయండి. ఇకనైనా వాడికి అబ్బని కాను, వాడు నా కొడుకు కాదు. లోపల అయ్యగారు రారు. ఈ ఊరు పెద్ద మనిషి, పెళ్లికి రాలేకపోయారు. మన ఇంట్లో ఏ శుభమన్నా ఆయన లేనిదే జరగదు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అయ్యా, అబ్బాయి అమ్మాయి వచ్చారు, ఆశీర్వదించండి. అమ్మా, అయ్యగారు ఆశీర్వాదం తీసుకో. మీరు సరే అన్నాకే కదయ్యా ఈ పెళ్లి జరిగింది. 10 సంవత్సరాల లెక్కరా, ఎక్కడ తీరకపోతుందా అని భయపడ్డాను. లోపలేమన్నావు? కాళ్ళ మీద పడమన్నా. ఇప్పుడు పడు. భార్య పిల్లల ముందు శివయ్యని పొరపాటున కూడా ఎవడు ఎదిరించకూడదు. నేను శిక్షిస్తే ప్రాణం ఉండదు, క్షమిస్తే ప్రాణమే ఉంటుంది. ఇన్నాళ్ళు జీవోత్సవంలా ఉన్నాన్రా. దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురమ్మన్నది ఇది నా కాళ్ళ మీద పడాలని కాదు, దీని బాబు నా కాళ్ళ మీద పడాలి. పిలవే నీ బాబుని. కుదరదు. ఫోన్ చెయ్యవే. అయ్యా, వచ్చేసాడయ్యా. రమ్మన్రా ముసలాన్ని. వచ్చినోడు ముసలోడు కాదయ్యా. ఎవరికే ఫోన్ చేసి బాబు రాలేదా? వచ్చింది నా బాబు కాదు, నీకు బాబు. ఎవడో పోయి చూడండిరా. వీడెవడే? నా అన్నయ్య. వీడిని తన్ని దీని బాబుని రమ్మనండ్రా.
అందరూ చస్తేనే ఏడుస్తారు. నా చెల్లెలు ఏడ్చిందో చచ్చారా? తప్పు చేయడం ఆపేయ్. వద్దు వద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు నీ కూతురు పీక చుట్టుకుంది. నా 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 చెల్లెలకు చుట్టుకుంది. అది నా కూతురు, నేను దాని తండ్రిని. ఇది నా కుటుంబ సమస్య. నువ్వెవర్రా? ఎవరా నువ్వు? నాన్న మీరే. లేదు నాన్న, అన్నయ్య వచ్చి. తెలియక తప్పు చేశాను. ఇకపై ఇలా జరగదయ్యా.